అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెన్నుపోటు దినమని పెట్టారు. ఇప్పుడు అందరూ అలవాటు పడుతున్నారు ఇండియాలో. స్విగ్గీ లాంటి కంపెనీలు వీళ్ళందరూ ఏంటంటే ఏం వస్తువు మీరు ఆర్డర్ చేసినా కానీ ఇంటికి అందరూ చేసిపోతారు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సర్వీసులు కూడా అందరికి ఇంటి దాకా చేరాలని చెప్పేసి ఈ వ్యవస్థ పెట్టారు. రేషన్ షాప్ నుంచి బండ్లు పెట్టి ఇంటి దాకా పోయేటట్టు అందరూ కొంచెం వికలాంగులు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకందరూ బాగా ఇబ్బందిగా ఉంది. ముందు 5-6 కిలోమీటర్లు నడవాలి, దాని తర్వాత ఇక్కడ లైన్లో ఆగాలి, మళ్ళీ కొన్నిసార్లు సర్వర్ పని చేయకపోతే ఇంకో రోజు రావాలి. ఇట్లాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఆ రేషన్ బండి పెట్టారు. వాళ్ళకి ఇంటి దాకా అందేతారు. ఇప్పుడు ఈయన వచ్చి అది తీసేస్తారు. ఎందుకు తీశారు వాళ్ళకే తెలియాలి. ప్రజలు మాత్రం కష్టపడతారు. గ్యాస్ సిలిండర్లు ప్రజలే చెప్తారు, మూడు ఇస్తామన్నారు, ఇప్పుడు దాకా ఒకదాని కూడా డబ్బులు వేస్తారో లేదో సరిగ్గా తెలియదు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాయకులు కూడా ఇప్పుడు పాత కేసులన్నీ తీసి అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నారు కదా. అంటే అందరిలో భయం సృష్టించాలని, ఎవరు మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో కూడా ఏం చెప్పకూడదు, ఏ విధంగా అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు భయపడి వెనకాడతారు. ఆ ప్రయత్నంలో ఉన్నారు. అందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈరోజు వెన్నుపోటు దినమని పెట్టి ఇంకటి నుంచి పోరాటం ఇంకా బాగా దిగేటట్టు వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాలి, లేకపోతే ఇచ్చిన హామీలు అమలన్నా చేయించాలని చెప్పేసి ప్రయత్నం. ఆ తీర్పు టీడీపీకి దాదాపు 93% సీట్లు ప్రజలు అందించారు. అంత గొప్ప తీర్పు అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు. దాని వెనకాల ఏంటంటే ప్రజల్ని టీడీపీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన హామీలు కానీ, లేకపోతే ప్రతి నాయకుడు ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఎంత వస్తుందనేది ప్రకటించడం కానీ, ఏ ఊర్లో ఉన్న మీటింగ్లో ఐటీ సెంటర్ అని చెప్పడం కానీ, లేకపోతే రకరకాలుగా ఆశలు కుప్పంలో ఎయిర్పోర్టు కట్టిస్తారని రకరకాల ప్రతి ఊరికి ఒక హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించారు. ఆ నమ్మకంతో ప్రజలు ఓటేశారు. 57% ఓటేపిచ్చేశారు. వాళ్ళు 93% సీట్లు కూడా గెలిపించారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీరు చూస్తే 143 ఇచ్చిన హామీల్లో నాకు తెలిసి ఒకటి అమలు చేస్తూ, అది కూడా ఆ పెన్షన్ ఐటెంలో కూడా 66 లక్షల నుంచి ఇప్పుడు 62 లక్షలు తగ్గించేసారు. ఇంకో 2 నెలలు పోతే అది 57 లక్షలు తగ్గుతుందని చెప్పేసి అందరూ సూచనలు వస్తూ ఉంటాయి. వికలాంగుల పెన్షన్లు కానీ మిగతా అన్ని తగ్గిస్తారని చెప్పేసి వార్త వినపడతా ఉంది. ఇది తప్ప ఏ ఒక్కటి మీద రైతులు కానీ, ముఖ్యంగా మహిళలు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ మోసం చేస్తూ వస్తాం. 2014లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ గెలిచారు. సరే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.